ఈ నెల 21 నుంచి 25 వరకు విజయవాడ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ చేయనున్నారు భక్తులు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దీక్ష విరమణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ముందస్తు బుకింగ్స్, దీక్ష సమాచారం, కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్స్, మెడికల్ సమయం వివరాలు సమాచారంతో కూడిన మొబైల్ యాప్ను లాంచ్ చేశారు మంత్రి. ముందు భవానీలు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఎంతవరకు ఎవరెవరు ఉండేవారు, ఎలా ఇది జరుగుతుంది అనేటువంటిది పెద్దగా మనకి తెలిసేది కాదు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ప్రతి భక్తుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి భవానీ మాల ధరించి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో వస్తారనేది కూడా దానిలో రికార్డ్ అవుతుంది. అలాగే ఎంతమంది వచ్చారనేది చివరి రోజుకి మనకు ఒక టోటల్ నంబర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సర్వీసులన్నీ కూడా ఆ యాప్లోనే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యాప్ ద్వారా వచ్చేటువంటి భవానీలు సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఈ యాప్ ద్వారా అన్ని విషయాలను కూడా తెలుసుకొని వాళ్ళు ఇక్కడ దీక్షలు విరమించడం కానీ, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని అవకాశాలు ఈ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. 3 హోమగుండాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు కూడా మనం అలాగే చేయడం జరుగుతుంది. ప్రత్యేకమైన ఏర్పాట్లు, కౌంటర్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే అన్నప్రసాదాలు కూడా ఈ 5 రోజుల పాటు వచ్చేటువంటి భవానీలకి అన్నప్రసాదాలు ఆలయ దీని నుంచే మన ప్రభుత్వం అనుమతులతో ఉచిత అన్నప్రసాదాలను పెట్టడానికి